ఆ తర్వాత ఈశ్వరుడున్నాడు. ఎప్పుడప్పుడు ఈ 3 గుణములను కూడా దాటించి సాక్షిగా నిలబెట్టి జీవన్ముక్తుణ్ణి చేస్తాడు. తప్ప గుణములను తెలుసుకుంటే నువ్వు గుణముల నుంచి వినిర్ముక్తుడవు కావు. ఒక గుణాన్ని పట్టుకుని ఇంకో గుణంలోకి ఎలా వెళ్ళాలి, ఈ గుణాన్ని కూడా వదిలిపెట్టి ఆ గుణంలోకి ఎలా వెళ్ళాలన్నది నీకు అలవాటై సాధనలోకి తెచ్చుకోవాలి నువ్వు. తప్ప సాధన కష్టమైపోతే నీకు విన్ని ఏ ప్రయోజనం లేదు. సాధన ఉండాలి. అందుకని శ్రీరామనామం రాయండి అంటారు. పోనీ ఏం చేసినా చేయకపోయినా శ్రీరామ 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 రాస్తూ కూర్చున్న అజ్జాలు. అదే పెద్ద చిత్తశాంతి, అదే పెద్ద ధ్యాన స్థితి. ఏ గొడవ లేదు నీకు. ఆ రాయిగా రామాయణం చదవాలనిపిస్తుంది. రోజు ఓ సర్గ చదువుకుంటూ రామనామం రాసుకుంటూ కాసేపు కీర్తనలు వింటూ. నాకు తోచలేదన్న మాట లేదు ఆయనకప్పుడు. ఆయనకి ఏంటంటే అంతకన్నా తోచడానికి మీరు వేరు వ్యాపకాలు ఇచ్చారనుకోండి, ఆయన విసుక్కుంటాడు. ఎందుకు వచ్చింది ఇవన్నీ, మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళిపోయి అలా ప్రశాంతంగా కూర్చుంటానో, ఎప్పుడు చదువుకుంటానో, ఎప్పుడు వాటి గురించి ధ్యానం చేస్తానో, ఎప్పుడు పూజ చేస్తానో, ఎప్పుడు జపం చేసుకుంటానో, ఎప్పుడు ఏకాంతాన్ని అభిలషిస్తుంది మనసు. అంటే అందరిలో ఉన్న తాను ఒక్కడిగా ఉండడం అలవాటైపోతుంది. ఆ ధ్యాన స్థితి క్రమంగా శుద్ధసత్వంలోకి తీసుకెడుతుంది. అందులోకి వెళ్ళిపోయాడంటే ఈశ్వరకృప కలిగిందని గుర్తు. ముక్తుడయ్యాడు. నిన్ను బంధించే వాటిని నీకు అనుకూలం చేసుకోవడం నేర్చుకో. ఒక్క శ్లోకంలో చెప్పారు. చెప్పి తద్వారా నువ్వు స్వాధ్యాసాపనయంకురు, నువ్వు ఆ సత్వగుణమునందు నిలబడడానికి ప్రయత్నం చెయ్యి. ఒక్కొక్క గుణాన్ని దాటడం నేర్చుకో. ముందు అసలు లేవడం, ఇంకొక గంట రోజు లేస్తున్నాం కదా, ఇవాళ వద్దు, పనుందా లేదా అనవసరం, నేను లేవవలసిందే. సూర్యుడు ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. ఏం పెద్ద పనేం లేదు కదండి, రేపు రానంటే ఒప్పుకుంటారా? పనేం లేదు కదండి, వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటారా? పనున్నా లేకపోయినా ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళి, ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకు ఉంటేనే జీతం ఇస్తారు. అక్కడ తెలివిగా ఉన్నవాడివి జీవితంలోనూ తెలివిగానే ఉండాలి. అంతేగాని అతిగా నిద్రపోకూడదు, అలాగని నిద్ర శరీరానికి ఇవ్వకుండానూ ఉండకూడదు. సమతౌల్యాన్ని పాటించి శరీరాన్ని ధర్మానికి ఉపకరణంగా చూసుకుంటూ కాపాడుకుంటూ ధర్మాచరణం చేస్తూ పైకెక్కు. అదే గుణత్రయ విభాగ విదే నమః. మహానుభావుడు ఎవరు చెప్తారు? ఇంకా నేను ఒక్క గ్రంథంలోంచి ఒక శ్లోకమే చెప్పా, వివేక చూడామణిలోంచి. అలా ఆయన ఎన్నింటిలో ఎన్ని మార్గాలు ఎంత ఉదారులై ఉపదేశం చేశారు. అటువంటి శంకర భగవత్పాదులకి మనం ఏమి ఇవ్వగలం? మనం ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడం. మన జీవితంలో మనం పొందిన గొప్ప అదృష్టం ఏంటంటే, నేను అనుకోవడం ఈ సంవత్సరం భారతదేశం మొత్తం మీద అందరూ ఊదరగొట్టేసి నానా అల్లర్లో హడావిడిలో పరుగుల్లో ఉన్నటువంటి సమయంలో ప్రశాంత చిత్తంతో భారతదేశం మొత్తం మీద 10 మాటలు ఆకులు నూరి ఇంకా పిండి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ వడగట్టి మళ్ళీ దాన్ని తీసి గుడ్డలో పోసి వడగట్టి ఆఖరికి ఇంత చొక్క తీసినట్టు ఇన్ని కోట్ల మందిలోంచి ఓ 150 మందిని తీసి శంకరాచార్యుల వారు వైశాఖ శుక్ల పంచమి వరకు ఇదే ఆలోచిస్తూ నా పూజ చేయండి అని కూర్చోబెట్టి ప్రశాంతతనిచ్చారు. ఎంత భాగ్యవంతులం మనం! ఇంతకన్నా ఏం కావాలి అదృష్టం అంటే? మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.